మొక్కజొన్న విత్తనానికి ముందు చేయాల్సినవి పొలం సిద్ధం చేయడం. మొదటి దున్ను. పొలాన్ని 3 సార్లు దున్నాలి. మట్టి బాగా పొడవాలి, సమతలంగా చేయాలి. పొలం ఎక్కడ గుంటలు ఎత్తులు లేకుండా సమం చేయాలి. నీరు సమంగా చేరుతుంది. పశువుల ఎరువు కంపోస్ట్. ప్రతి ఎకరానికి 2 టన్నులు బాగా పాడిన పశువుల ఎరువు వేయండి. చివరి దున్నులో ఈ ఎరువును కలపండి. విత్తనాలు ఎంపిక. మంచి హైబ్రిడ్ విత్తనాలు ఎంచుకోండి. కావేరి, సింజెంటా, పయోనియర్, బయోసీడ్ ధృవీకరించబడిఫైడ్ విత్తనాలు వాడండి. మొలక శాతం 80% పైగా ఉండాలి. విత్తన శుద్ధి. విత్తనాలను రోగాల నుండి కాపాడటానికి ఇలా చేయాలి. కెప్టెన్ థీరమ్ at 2 to 3 గ్రాములు ప్రతి కిలో విత్తనానికి కలపండి. విత్తనాలను బాగా కలిపి ఎండబెట్టి విత్తాలి. కీటకనాశిని. సాయిల్ ఇన్సెక్ట్స్ ఉన్న ప్రాంతాల్లో క్లోర్పిరిఫోస్ బే కిలో విత్తన్ వాడొచ్చు. విత్తనాల నాణ్యత మంచిది. విత్తనం విత్తే ముందు 10 గంటలు నీళ్లలో నానబెట్టాలి. దీని వల్ల మొలక వేగంగా వస్తుంది. విత్తే విత్తనం సోయింగ్ మెథడ్. గట్టి వరుసలు పెట్టండి. వరుసల మధ్య 1 సెం. మీ మొక్కల మధ్య 30 సెం సరైన లోతులో విత్తాలి. 40 సెం లోతులో విత్తన తర్వాత తేలికగా నీరు పెట్టాలి. విత్తనం బాగా తడవాలి, కానీ నీరు నిలవకూడదు. సరైన పొలం సిద్ధం. విత్తన శుద్ధి. రోగాలు తగ్గిపోతాయి. మొలకలు సమంగా వస్తాయి. దిగుబడి ఎక్కువ అవుతుంది. ఇచ్చాను. మొక్కజొన్నకు నీటి పథకం. మొక్కజొన్నలో నీటి యాజమాన్యం చాలా ముఖ్యం. సరైన సమయంలో నీరు వస్తే మంచి దిగుబడి వస్తుంది. విత్తనానికి ముందు విత్తిన వెంటనే పద్ధతి. విత్తనాలు సమంగా మొలకెత్తడానికి తేలికపాటి నీరు ఇవ్వాలి. పరిమాణం సుమారు 28 to 25 రోజులు. పద్ధతి. రూట్లు బలపడేందుకు నీరు ఇవ్వాలి. పరిమాణం 20 mm. 30 రోజులు. మొక్కలి ఎత్తు వరకు. ఇది ముఖ్యమైనదే. మొక్క బాగా ఎదగడానికి ఎక్కువ నీరు అవసరం. పరిమాణం మిల్లీమీటర్. లింక్ సిల్కించడ పరాగ సంపర్కం. ఇది అత్యంత కీలక దిశ. ఈ సమయంలో నీటి కొరత ఉంటే దిగుబడి చాలా తగ్గుతుంది. పరిమాణం మహంగర ఒకేసారి లేదా తాసాలు పంచి ఇవ్వవచ్చు. గింజల నింపడిన స్టేజ్. గింజలు బాగా నిండడానికి క్రమం తప్పకుండా నీరు అవసరం. పరిమాణం 1 లేదా 2 సార్లు పంచి ఇవ్వవచ్చు. ఎంత కాలానికి ఒకసారి నీరు పెట్టాలి? మొలక 16 రోజులకు ఒకసారి తేలికగా నీరు పెట్టాలి. వెజిటేటివ్ దశ 15 రోజులకు ఒకసారి. టాస్లింగ్ సిల్కింగ్ 100 రోజులకు ఒకసారి తప్పక నీరు పెట్టాలి. గింజల దశ 7 రోజులకు ఒకసారి పెట్టాలి. ఏ సిస్టంలో నీరు పెట్టాలి? హరో సిస్టమ్ ని. పొలాన్ని సమంగా దున్ని గట్టెలు వేసి నీరు పెట్టాలి. నీరు ఎక్కువసేపు నిల్వ ఉండకుండా చూడాలి. స్ప్రింక్లర్ సిస్టమ్ సమానంగా నీరు పడుతుంది. గాలి ఎక్కువగా ఉన్నప్పుడు నీరు పెట్టవద్దు. డ్రిప్ సిస్టమ్ ప్రతిరోజు లేదా ఒక రోజు విడిచి చిన్న పరిమాణంలో నీరు ఇవ్వాలి. దీని వల్ల నీరు ఆదా అవుతుంది. ఎరువులు కూడా డ్రిప్ ద్వారా వేయవచ్చు. ప్రాక్టికల్ సూచనలు. నీరు నిల్లు ఉండకూడదు. నీరు ఎక్కువగా నిలిస్తే వేర్లు కుడ్లిపోతాయి. మట్టిలో తేమ చూసుకోవాలి. చేతితో సమ్మి లోతులో తీసి చూడాలి. పొడి ఉంటే వెంటనే నీరు పెట్టాలి. ఆకు ముడుచుకోవడం, ఆకులు నీలి వర్ణంలోకి మారడం ఇవి నీరు అవసరమని సంకేతాలు. ఉదాహరణ షెడ్యూలు. రోజు 20 mm, రోజు 20 mm, రోజు 30 mm, రోజు 65, రోజు 25 ప్లస్ లింక్ అండ్ సికింగ్ సమయంలో రోజు 75 ప్లస్ 30 mm గింజల నింపడం సమయంలో. మొత్తం సీజన్ లో సుమారు 500 mm నీరు అవసరం. వర్షం పడితే తగ్గించవచ్చు.